ఉజ్వల భవిష్యత్తును చేకూర్చాల్సిన ప్రభుత్వము, ముఖ్యమంత్రే స్వయంగా యువతను గంజాయికు బానిసలు చేస్తున్నారని, విశాఖపట్నం వేదికగా గంజాయిని తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్వసిద్ధి అనంతలక్ష్మి తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి రవాణా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ యువత గంజాయి మత్తులో మునుగుతోందన్నారు. యువతను గంజాయికు బానిసని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటు వేయాలని ఆమె ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మగపిల్లల కన్నా తల్లిదండ్రులకి అందరూ ఎంతగానో బాధపడుతున్నారు. ఈరోజు యువత నిరుద్యోగ పరిస్థితిలో ఉంటూ, ఈరోజు అలాంటి యువత దేశానికి ఆదర్శం అవ్వాల్సింది పోయి ఈరోజు గంజాయి డ్రగ్స్కు బానిసగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలా? ఈరోజు యువత దారిటు, యువత దేశానికి ఆదర్శం కానప్పుడు నీకు ఓటేసి దేనికి నమ్మి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టాలా? వాళ్ళకి వీలైతే ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకు ఒక మంచి బాసటను ఏర్పాటు చేయాల్సిందిగా జగన్మోహన్ కోరుతూ వాడికి ఓటు వేయకూడదని సభాముఖంగా తెలియజేస్తుంది.